కాకరకాయ అంటే చేదనుకుంటున్నారా? అయితే మీరు ఒక 2 నిమిషాలు ఆగాల్సిందే. ఈ బీహార్ స్టైల్ భర్వా కర్రీలా తిన్నారంటే మీ ఒపీనియనే మారిపోతుంది. చేదంటే అస్సలే ఉండదు. ఇంక టేస్ట్ అంటారా నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పాల్సిందే. ముందుగా కాకరకాయలని వీడియోలో చూపించిన విధంగా పీల్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మధ్యలో ఉన్న పిక్కల్ని కూడా సెపరేట్ చేసేసుకొని, ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికేలోపు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని, అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వాటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 15-20 వరకు వెల్లుల్లి రెప్పలు, కారం, ఉప్పు వీటన్నిటిని వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని, కొంచెం నూనె వేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని, ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముద్ద ఆడి పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దాంతో పాటుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని, మంచిగా నీళ్ళంతా ఇంకిపోయి చక్కగా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత మనము ఉడికించుకున్న కాకరకాయల్లోకి అదంతా స్టఫ్ చేసేసుకొని, అదే ప్యాన్‌లోని ఇంకొంచెం నూనె వేసుకొని చక్కగా మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటిని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవడమే. అంతే. ఇలాంటి మరిన్ని క్రేజీ వంటల కోసం సత్య సుగ్గు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు కాకరకాయ ఇష్టమో లేదో కామెంట్ చేసేయండి.